ఓం మహాగణపతే నమః. 2026 జనవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ముందుగా 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ప్రతి ఒక్కరికి అనుకున్నటువంటి ఫలితాలు తీసుకురావాలి. అదేవిధంగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఈ నూతన సంవత్సరంలో కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారో ఆ రిజల్యూషన్స్ కూడా మీరు తప్పకుండా పాటించి తద్వారా చక్కటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ, మనము ఈ జనవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో చూద్దాము. అయితే ఈ జనవరి మాసంలో ముఖ్యంగా గ్రహచారాన్ని, అంటే ఏ విధంగా గ్రహాలు సంచరిస్తున్నాయో కనుక చూసినట్టయితే ఒక చక్కటి యోగము అనేది మనకు కనిపిస్తుంది. 4 గ్రహాలు మనకు దాదాపుగా మొదటి భాగం, అంటే ఈ మాసంలో దాదాపుగా మొదటి 2 వారాలు దాదాపు 16, 17 తేదీ వరకు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. అదేవిధంగా దాని తర్వాత ఇంకొక రాశిలో సంచారం చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి బుధుడు, శుక్రుడు, అదేవిధంగా రవి, కుజుడు, ఈ 4 గ్రహాలు ముందుగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాయి. ఆ తర్వాత అంటే రెండవ భాగంలో జనవరి మాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తున్నాయి. ఇది మనకు ఉన్నటువంటి చక్కటి గ్రహస్థితి. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్టయితే మనకు శని మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, వక్రీకరించి ఉన్నాడు. కేతువు మనకు సింహరాశిలోను, అదేవిధంగా మనకు రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశుల వారికి 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్లయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు చాలా చక్కటి అనుకూలంగా మనకు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాడు. శుక్రుడు మనకి అష్టమ స్థానంలోను, నవమ స్థానంలోను ఈ వృషభ రాశి వారికి సంచారం అనేది ఉంటుంది. కాబట్టి వీరికి అనుకూలంగా ఉంటుంది. అంటే గోచార రీత్యా శుక్రుని యొక్క సంచారం చాలా చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రాధిపతి, కాబట్టి రాష్ట్రాధిపతి వీరికి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. మనకు వీరికి దాంపత్య సౌఖ్యం బాగుంటుంది. మీ యొక్క పార్ట్నర్ వర్క్ చేస్తున్నట్టయితే వారికి కూడా ధన సంపాదన అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పనిచేయని అవసరం లేకుండానే పనులన్నీ సజావుగా సాగిపోయేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయి. అంటే రాష్ట్రాధిపతి శుక్రుడే చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఈ మాసంలో చాలా కంఫర్టబుల్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్య సౌఖ్యం అనేది ముందుగానే అనుకున్నట్టుగా ఉంటుంది. మంచి వస్త్రధారణ ధరిస్తారు. అదేవిధంగా పని మనుషులతో అనేక పనులన్నీ చేయించుకొని మీరు పని చేయకుండానే ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో కూడా చాలా చక్కగా మనకు వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ముఖ్యంగా వీరికి గురువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి గురువు ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేశాడు. కాబట్టి 2వ స్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి ధనలాభం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా లాభాధిపతి 2వ స్థానంలో ఉంటాడు. చాలా చక్కటి అభివృద్ధి అనేది మనకు గురువు వల్ల కూడా కనిపిస్తుంది. అదేవిధంగా శని కూడా వీరికి లాభస్థానంలో ఉన్నాడు. శని ముందరి నుంచే దశమాధిపతి. కాబట్టి పనిచేసే చోట వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ధనలాభం కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే వీరికి కుజుడు అంతగా అనుకూలంగా లేడు, రవి కూడా కాస్త అనుకూలంగా లేడు. కాబట్టి ముఖ్యంగా వీరికి పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. లోన్స్ విషయంలో కాస్త ఆటంకాలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. గౌరవ భంగము, అనారోగ్యం, అంటే ఆరోగ్యం కూడా కాస్త కుజుని వల్ల ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుజునికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా తండ్రి గారితో గొడవకు దూరంగా ఉండండి. రవి మీకు అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి తండ్రి గారితో గొడవలు కానీ లేదా తండ్రి యొక్క ఆరోగ్యం కానీ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో చక్కగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి మనకు గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు కూడా చాలా చక్కగా ఉన్నాడు. కాబట్టి మంచి ఫలితాలే మనము కలుగుతాయని చూడవచ్చు. ఈ కుజునికి రవికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి కలుగుతాయి. ఈ ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, అంటే
చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి, అంటే మంచి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా పరిహారాలు గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ 12 రాశులలో ముఖ్యంగా మేషరాశి, మిథున రాశి, తులారాశి, ధనస్సు రాశి, అదేవిధంగా మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి, ఈ రాశి వారు కుజునికి సంబంధించినటువంటి గ్రహ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో వీరికి కలుగుతున్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఏంటి? ఎలాంటి పరిహారాలు మనము కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలో ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి గ్రహ దేవత, అదేవిధంగా హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే మనకు కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము హనుమంతుని ఆలయ సందర్శనము చేయడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతాయి. ముఖ్యంగా పనులు అనేవి తొందరగా జరుగుతాయి. ఎక్కడైతే మీ పనులు ఆటంకాలుగా ఆగిపోయి ఉన్నాయో, మీరు ఈ హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ మాసంలో ఆ పనుల్లో స్పీడ్ అనేది పెరుగుతుంటుంది. చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుజునికి సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని కూడా మీరు ఇంట్లో పఠించవచ్చు. ముఖ్యంగా ఓం క్రీం కుజాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. లేదా ఓం అంగారకాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా 108 సార్లు పఠించినట్టయితే ప్రతిరోజు మీకు ఈ మాసంలో ఉన్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే మనకు మంచి జరగాలి కాబట్టి మనము వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. అయితే మంచి జరగాలి అంటే అనేక రకాల విధాలుగా మనము ఈ పరిహారాలను ఆచరించవచ్చు. ముఖ్యంగా మనము భక్తి ద్వారా చేయవచ్చు. అదేవిధంగా కర్మ ద్వారా పరిహారం చేయవచ్చు. అదేవిధంగా బిహేవియర్, మీ ఆచరణ ద్వారా కూడా పరిహారాలు చేయవచ్చు. అంటే ఈ కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోవడానికి ముఖ్యంగా కోపంగా ఉండకుండా ఉండడము, అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడము, అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది కూడా చక్కటి పరిహారంగా కలుగుతుంది. ఇలా మీ బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంటుంది. ఎందువల్లంటే మనకు ప్రకృతి అనేది ఆ విధంగా మనకు ప్రవర్తిస్తుంది కాబట్టి మీ యొక్క బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే చక్కటి ఫలితంగా కలుగుతుంటుంది. ఈ కుజునికి సంబంధించినటువంటి విషయంలో అహంకారం తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు ఒకవేళ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ల్యాండ్ ప్రాపర్టీస్ విషయాల్లో కానీ ఒకవేళ ఇబ్బందులు కనుక పడుతున్నట్టయితే ఈ అహంకారాన్ని తగ్గించుకోవడము, ఇంట్లో కోపాన్ని తగ్గించుకోవడం వల్ల కూడా అది పాజిటివ్గా మారుతుంది. తద్వారా ఆ ఫలితాలు కూడా మీకు తొందరగా వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక చూసుకున్నట్టయితే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో, రక్తానికి సంబంధించినటువంటి ఆహారం విషయంలో బీట్రూట్స్ కానీ, లేదా క్యారెట్స్ కానీ, బాదాలు కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ కుజునికి సంబంధించినటువంటి ఎనర్జీ తగ్గిపోతుంది. ఆ ఎనర్జీని మీరు ఇంట్లో మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇక మిగతా రాశుల యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, ఈ 4 రాశుల వారు రవిని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రవి అంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఉదయం ఎండలో సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఆదివారం రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా ఈ రాశుల వారికి అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన కుజుని యొక్క రవి యొక్క బీజ మంత్రాన్ని కనుక మనం పఠించగలిగినట్టయితే ప్రతిరోజు చాలా చక్కటి అనుకూలత అనేది మీకు పెరుగుతుంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి రవి బీజ మంత్రాన్ని పఠించండి. తద్వారా ఏదైతే రవి వల్ల మీకు ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత అనేది తొలగిపోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిహేవియరల్
మనము రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే, ఆచరణలో చేయవలసినటువంటి రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే, తల్లిదండ్రులను ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా తండ్రి గారిని సేవించడం వల్ల, గౌరవించడం వల్ల, పెద్దలను, ఎల్డర్స్‌ని, మంచి స్టేటస్‌లో ఉన్నవారిని, మంచివారిని గౌరవించడం వల్ల రవి మీ జాతకంలో బలంగా మారతాడు. తద్వారా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా శే ఆరోగ్యం బావుంటుంది. ఎందువల్లంటే రవి మనకు ఆరోగ్యానికి కారకుడు. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ఫలితాలు మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మనము మిగతా రాశులు, మనం ఏదైతే మిగతా రాశులు ఉన్నాయో వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి వీరికి ముఖ్యంగా బుధుడిని ఆరాధించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల, వినడం వల్ల మీకు ఈ రాశుల వారికి ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇవి స్థూలంగా ఈ రాశుల వారికి ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.